హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను మీకు ఒక మంచి పచ్చడి రెసిపీ చూపిస్తున్నానండి. ఇదేంటంటే మనకి టమోటా పచ్చడికి ధీటుగా దూసుకుపోయే ఈ ఆనియన్ పచ్చడి ఎలా చేయాలనేది ఈరోజైతే చూపిస్తాను. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే నోట్లో నుంచి నీళ్ళు ఊరుతాయి. అంత రుచిగా ఉండి ఈ ఆనియన్ పచ్చడి ఎలా చేయాలనేది ఈరోజు నేను సింపుల్గా చూపించేసానండి. రెగ్యులర్ పచ్చళ్ళు అంటే ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ఇలా చేసి చూడండి. చాలా అంటే చాలా రుచిగా అయితే ఉంటుంది. అన్నీ కూడా ఇంట్లో ఉన్న వాటితోనే 5 నిమిషాల్లో చేసేయచ్చండి. అది వేడి వేడి అన్నంలో తింటుంటే ఇంకా చెప్పలేమండి ఆ మాటలు అనేది. ఇప్పుడైతే నేను ఈ వీడియోలో చూపించేసానండి. ఫస్ట్ ఇక్కడ ఆనియన్స్ అయితే తీసుకున్నానండి. ఈ సైజు ఆనియన్స్ తీసుకున్నాను. ఈ సైజు ఆనియన్స్ని ఒక 3 తీసుకున్నాను. నేనైతే 2 తీసుకున్నానండి. ఎక్కువ ఇవి ఈ సైజు తీసుకునేసి వీటిని సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ఇక్కడ ఒక ప్యాన్ తీసుకునేసి ప్యాన్లోకి ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆనియన్ ఇలా 2 స్పూన్ల ఆయిల్ అనేది వేసుకున్నాక ఆయిల్ కొంచెం బాగా వేడెక్కాక ఇలా సన్నగా కట్ చేసిన ఆనియన్స్ 2 ఇలా వేసుకునేసి ఇందులోకి పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలండి ఒక 3 తీసుకుంటున్నాను. ఈ 3 వేసుకునేసి అలాగే ఒక 4 నుంచి 5 వరకు ఎండుమిర్చి వేసుకుంటున్నానండి. అలాగే ఒక చిన్న చింతపండు ముక్క, అలాగే కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి. ఈ సాల్ట్ వేసుకునేసి ఇవన్నీ కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. ఇలా మంచి అంటే కొంచెం ఆనియన్ అనేది మంచి పింక్ కలర్లోకి చేంజ్ అవ్వాలి. ఆనియన్ మెత్తబడాలండి. ఇలా వేయించుకుంటున్నప్పుడు ఇవన్నీ కూడా చూడండి, ఎప్పుడైతే బాగా మెత్తబడిపోయింది, కలర్ కూడా చేంజ్ అయిపోయిందండి ఆనియన్ అనేది. ఇప్పుడు ఇలా బౌల్లోకి తీసుకొనేసి ఇవి కొంచెం సేపు చల్లారబెట్టుకున్నాక ఇక్కడ మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి అనేది వేసుకునేస్తున్నాను. ఆ తర్వాత ఇక్కడ కొంచెం వాటర్ వేసుకుంటున్నానండి. మరీ ఎక్కువ వాటర్ అయితే అవసరం లేదు, చూసుకొని వేసుకోండి. మరీ ఎక్కువ వాటర్ వేసుకుంటే మనకు లూజ్ అనేది వచ్చేస్తుంది పచ్చడి అనేది. అలా రాకుండా మనకి ఈ మాత్రం కన్సిస్టెన్సీ అనేది మనకు వస్తే సరిపోతుంది పచ్చడి అనేది. చూడండి, చూస్తుంటేనే మంచి కలర్లో ఉంది, స్మెల్ కూడా చాలా బాగుందండి. చూస్తుంటేనే నోరు ఊడిపోతుంది పచ్చడి అనేది. ఇప్పుడు అదే ప్యాన్లో 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకునేసి ఇందులోకి పోపు అనేది చట్నీకి పచ్చడికి పోపు పెట్టుకుందామండి. ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసుకునేసి కొంచెం కరివేపాకు వేసుకునేసి ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయ్యాక ఇలా తీసేసి పచ్చడి పైన వేసేసుకుందామండి. ఇలా వేసేసుకొని దీన్ని ఇప్పుడైతే మనకు ఈ పచ్చడి అయితే మనకు రెసిపీ అనేది రెడీ అయిపోయిందండి. చాలా చూసారు కదా ఎంత సింపుల్గా చేయొచ్చు ఈ ఆనియన్ పచ్చడి. ఇది దోశలోకి, అన్నంలోకి, చపాతీలోకి కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుందండి. ఎప్పుడు చేసుకునే ఒకే రకం పచ్చడి తిని ఇలా డిఫరెంట్గా ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా బాగా నచ్చుతుంది, చాలా రుచిగా కూడా ఉంటుందండి. మరి మీకు ఈ పచ్చడి అనేది నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీడియోని షేర్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.